వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న విజయాలను గుర్తుగా 140వ మేడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా కార్మిక లోకం ఎర్ర జెండా నీడన ఏకమైంది. వాడవాడలా జెండాలను ఆవిష్కరించి డాక్టర్ AS రావు నగర్ రిజర్వేషన్ కౌంటర్ నుండి ECIL చౌరస్తా వరకు భారీ ర్యాలీతో తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మేడే వేడుకలు మిన్నంటాయి. చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కార్మిక సంఘాల నేతలు ఉత్తేజిత ప్రసంగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాల సవరణలు కేవలం కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయని, కార్మికుల పొట్టకొట్టేలా ఉన్నాయని నేతలు ఆరోపించారు. కుల మతాల పేరుతో కార్మికులను విడదీసే కుట్రలను తిప్పికొట్టాలని, హక్కుల రక్షణే ధ్యేయంగా ప్రతి కార్మికుడు పోరాట బాట పట్టాలని పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. భాస్కర్, CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ. ఈరోజు 140వ మేడే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి, నయా ఉదార కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అల్పమైనటువంటి పోరాటాలు చేస్తుంది. పోరాడేటువంటి కార్మిక వర్గానికి మేడే జేజేలు తెలియజేస్తా ఉన్నాం. 140 సంవత్సరాల క్రితం పాలక వర్గాలు పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం, ప్రయోజనాల కోసం కార్మికుల్ని అణచివేసేటువంటి ప్రక్రియలో కార్మికులకి హక్కులు కావాలి, 8 గంటల పనిదినం కావాలి, వేతనాలకి చట్టం కావాలి, సంక్షేమం కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పోరాడారు. అమెరికా నగరం, చికాగో నగరంలో పోరాడేటువంటి కార్మికుల పైన నాటి ప్రభుత్వం తుపాకీ గుండని కురిపించింది. అందులో కార్మిక నాయకులు అమరులయ్యారు. వారి యొక్క మృతికి, అమరత్వానికి ఈరోజు స్మృతిగా మరి ప్రతి సంవత్సరం మేడే జరుగుతుంది. ఇప్పటికి 140 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. కానీ నేడు కేంద్రంలో ఉన్నటువంటి BJP ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలక వర్గాలు మరి కార్మిక వర్గాన్ని మరి బానిసలుగా చేసే పద్ధతుల్లో 8 గంటల పనిదినాన్ని 10 గంటలు, 12 గంటలకు పెంచేటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. 20 సంవత్సరాల కింద ఎలాంటి పరిస్థితులు ఎదురున్నాయో అలాంటి వ్యక్తి బానిస పరిస్థితులకి నెట్టేటువంటి విధానాలు వచ్చాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. భారతదేశంలో పోరాటాలు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి నోయిడా, గురుగ్రామ్ ప్రాంతంలో కనీస వేతనం ఇవి అమలు చేయాలని, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున 50,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా మరి నాచారం ప్రాంతంలో షాహీ కంపెనీలో 8 గంటల పని కాకుండా 10 గంటలు, 12 గంటలు కనీస వేతనాలు అమలు చేయనటువంటి స్థితిలో కార్మికుల ఆగ్రహానికి బయటకు వచ్చే సమ్మె చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కార్పొరేట్ ప్రయోజనాల కోసం
పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. కార్మిక చట్టాన్ని రద్దు చేసిన లేబర్ కోడ్ తీసుకొచ్చారు. 8 గంటల పనిదినం ఈ రోజు కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది. ఈ మేడే సందర్భంగా పాలకవర్గాలకి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే 4 లేబర్ కోడ్లని మరి ఈ రోజు రద్దు చేయాలి. 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి. కనీస వేతనాల్ని 26,000 పెంచాలి. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం విధానాలు తీసుకురావాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ మేడే సందర్భంగా రాబోయే రోజుల్లో విధానాలు మారకపోతే. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.